సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. చాలా మంది ఇల్లు కట్టుకోవడం కన్నా కట్టిన ఇంటిని కొనుగోలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే అలా కొనేవారు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా, లీగల్ వెరిఫికేషన్ పూర్తయిందా, ఇంటి విషయంలో తీసుకోవాల్సిన ఇన్సూరెన్స్ ఏది అనే అంశాలపై ఎక్స్పర్ట్ల సూచనలు మీకోసం. ఇల్లు కొనడంలో మనం రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, రుణ సదుపాయంతో మనం ఇల్లు కొనడము, లేదా సొంత డబ్బు వెచ్చించి ఇల్లు కొనడం. సొంత డబ్బు వెచ్చించి ఇల్లు కొనడంలో మనం ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ని మనం ఒక అడ్వకేట్ ద్వారా వెరిఫై చేయించుకోవడం, అలాగే అన్ని పర్మిషన్స్ కూడా సక్రమంగా ఉన్నాయా లేదా అని చూసుకోవడం, ఇవన్నీ కూడా మన బాధ్యతే అవుతుంది. ఇల్లు కొనే సందర్భంలో ఒకవేళ రుణ సదుపాయాన్ని తీసుకునే సందర్భం అయితే ఆ రుణం తాలూకా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటువంటి వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర ఇన్సూరెన్సెస్, ముఖ్యంగా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అలాగే ప్రాపర్టీకి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇంటి సంబంధించి సొంత డబ్బు పెట్టి వెచ్చించి కొన్నాను లేదా రుణ సదుపాయం అయినాను, ఖచ్చితంగా జనరల్ ఇన్సూరెన్స్ అంటే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎటువంటి ప్రాపర్టీకి సంబంధించిన డ్యామేజ్ జరిగినా అది విద్యుదాఘాతంతో కానీ, లేదంటే కనుక ఇతరత్ర వాతావరణ అనానుకూలత వల్ల ఏర్పడేటువంటి వరదలు, ఇటువంటి ఏదైనా అత్యవసర పరిస్థితుల వల్ల ప్రాపర్టీ దెబ్బతినడం జరిగినట్లయితే దీర్ఘకాలికమైనటువంటి ఇన్సూరెన్స్ సదుపాయం దొరికే అవకాశం ఉన్నప్పుడు అది తప్పనిసరిగా చేయించుకోవడమే మంచిదని నా అభిప్రాయం. అలాగే ఈ రుణం తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రాపర్టీ సక్రమంగా మన పేరు మీద రిజిస్టర్ అవుతుందా లేదా బ్యాంకు ఇది వెరిఫై చేస్తుంది. కానీ సొంత డబ్బు పెట్టి మనము తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాక ఒక సెర్చ్ రిపోర్ట్ లేదా ఒక ఈసీ తీసుకొని ఇది ఆ రికార్డ్స్లో రిఫ్లెక్ట్ అవుతుందా, రిజిస్ట్రేషన్ సక్రమంగా జరిగిందా లేదా అనేది మనం వెరిఫై చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇదివరకే కట్టినటువంటి ఇల్లుని కనుక మనం కొంటున్న సందర్భం అయితే ఈ ఇంటిని వివరంగా చూసుకోవడం మంచిది. ఏవైనా సీపేజ్ లీకేజ్ ఏదైనా ఉందా, ఏమైనా రిపేర్స్ ఉన్నాయా, ఇవన్నీ ముందుగానే చూసుకొని జాగ్రత్త పడడం మంచిది. 50 లక్షల కంటే మీ సంవత్సరాదాయం ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు కొన్న గృహాన్ని సంబంధించినటువంటి వివరాలని ఇన్కమ్ ట్యాక్స్లో మనం పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత మనము ఈ డాక్యుమెంట్ ద్వారా మన పేరు మీదకి మార్చుకోవాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా మున్సిపాలిటీలో కావచ్చు, మన పేరు మీద రికార్డ్స్ అన్నింటినీ మనం మార్చుకొని ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం.